నమస్తే ఫ్రెండ్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం స్పెషల్ షో టాక్ అయితే బయటకు వచ్చేసింది. ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు, దిల్ రాజు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, బయర్లు కానీ, మూవీ టీం కానీ స్పెషల్ షో వేసుకొని చూశారంట. ఆ టాక్ మాత్రం బయట స్ప్రెడ్ అవుతుంది. ఒక సెంటిమెంట్ ఉంది మహేష్ బాబుకు. సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా బ్లాక్ బస్టర్ అనే టాక్ వెంటాడుతుంది. ఆ టాక్ డబుల్ చేస్తూ ఆ రేంజ్లో ఇంపాక్ట్ ఘాట్ అనేది ఈ గుంటూరు కారం ఇవ్వబోతుందంట. ఈ సంక్రాంతికి అనే టాక్ మాత్రం బయట స్ప్రెడ్ అయిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాస్ట్ 3 years బ్యాక్ అలా వైకుంఠపురంలో ఒక ఫ్యామిలీ కథతో కమర్షియల్గా ఎలా తీశాడో అంతకు ఘాటు రేపే రేంజ్లో గుంటూరు కారం అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందంట. ఈ సంక్రాంతికి క్లైమాక్స్ అనేది సినిమాకు వెరీ స్పెషల్ అంట. 20 నిమిషాల పాటు కుదిపేస్తుందంట ఎమోషన్. త్రివిక్రమ్ రైటింగ్ పవరు, ఆ డైలాగు బలమైన పదాలు, మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్యలో వచ్చే కొన్ని సంభాషణలు, క్లైమాక్స్ అవుట్పుట్ మాత్రం ది బెస్ట్ అంటున్నారు. ప్రతి ఒక్కరు క్లైమాక్స్ గురించే మాట్లాడుతున్నారు. క్లైమాక్స్లో ఎలాంటి ఫైట్ లేదంట. ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కథ పక్క తెలుగు సినిమా అనే రేంజ్లో తెలుగు నటులతో ఒక మన గుంటూరు స్థాయిలో ఆ రేంజ్ కథ స్టార్ట్ అవుతుందంట. ఇంటర్వెల్ ఫైట్ కానీ, ఇంటర్వెల్ తర్వాత వచ్చే గుంటూరు మిర్చి ఫైట్ మాత్రం ది బెస్ట్ అంటున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ది బెస్ట్ ఫైట్ సీన్స్ అలా కంపోజ్ చేశాడంట. ఇంకా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కానీ, రమ్యకృష్ణ మదర్ క్యారెక్టర్ కానీ, ఇంకా రావు రమేష్ క్యారెక్టర్ థియేటర్ మొత్తం ఒక రేంజ్లో ఊపు తీసుకొస్తుందంట. అలాంటి డైలాగ్స్ ఉంటాయంట. మంచి లెంత్ ఉన్న క్యారెక్టర్ పడ్డదంట రావు రమేష్కి మాత్రం. మహేష్ బాబు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అదే గ్లామరు, అదే లుక్కు, అదే చిరునవ్వు ఏ మాత్రం తగ్గలే. కానీ దీంట్లో మాత్రం డిఫరెంట్ డైలాగ్ డెలివరీ చూపెట్టాడంట త్రివిక్రమ్ గురూజీ మాత్రం. మహేష్ బాబు నుంచి ఇలాంటి పదాలు, ఇలాంటి మాస్ డైలాగులు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. అలాంటి మాస్ బీట్ ఉండబోతున్నాయన్నట్టు స్పెషల్ షో టాక్ అయితే వినపడ్డది. ఇంకా ఫైనల్గా అవుట్పుట్ మాస్ థియేటర్లో ఏ రేంజ్లో ఉంటుందో కానీ కుర్చీ మర్త పెడితే అనే సాంగ్ మాత్రం థియేటర్లో ఎవడు కూర్చోడంట. ఆ రేంజ్ ఊపు తీసుకొస్తుందంట. సరిలేరు నీకెవరు 2021లో వచ్చిన సంక్రాంతి పండుగకు మైండ్ బ్లోయింగ్ సాంగ్ ఏ రేంజ్ ఊపు ఉందో అంతకు 10 అన్న రేంజ్లో కుర్చీ మర్త పెడితే సాంగ్ మాత్రం శ్రీలీలనే డామినేట్ చేశాడంట. అలాంటి స్టెప్లు వేసాడంట మహేష్ బాబు. సినిమా మాత్రం కెరీర్ బెస్ట్. 133 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కదా. ఫస్ట్ వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. చూద్దాం కమర్షియల్గా మాస్ థియేటర్ నుంచి ఎలాంటి టాక్ బయటకు వస్తుందో. ఇది ప్యాన్ ఇండియా మూవీ కాదు, పక్క సంక్రాంతి తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు నటులతో తీసిన తెలుగు సినిమా ఇదే. ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అనే టాక్ బయటకు వచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్ అనేది, కథాబలం అనేది ఫ్యామిలీ ఆడియన్స్ను ఎలా థియేటర్కు రప్పించాలో అందరికీ తెలిసిందే. ఆయన ఎలా మెస్పరైజ్ చేసే కథతో క్రిప్పింగ్గా ఎలా నడుపుతాడో అనేది